జ్యోతిష శాస్త్రం అనేది మన పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఒక గొప్ప శాస్త్రం. మన జీవితంలో ఏ సమయంలో ఏం జరుగుతుంది, మనకెప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి అనే విషయాలను గ్రహాల కదలికల ద్వారా తెలుసుకోవచ్చు. గ్రహాల స్థాన చలనం మన జీవితంపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారుతూ ఉంటుంది. ఈ మార్పుల వల్ల కొన్నిసార్లు మనకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. మరికొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఉగాది 2026 తర్వాత ఒక అద్భుతమైన మార్పు జరగబోతుంది. మరీ ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో సూర్యుడు మరియు బుధుడు కలిసి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ ఇద్దరు గ్రహాల కలయిక వల్ల ఒక మహాశక్తివంతమైన యోగం ఏర్పడుతుంది. దీన్ని జ్యోతిష శాస్త్రంలో బుధాదిత్య యోగం అని పిలుస్తారు. సూర్యుడు అంటే శక్తి మరియు ఎనర్జీకి సింబల్. అలాగే బుధుడు అంటే నాలెడ్జ్ మరియు బిజినెస్కి సింబల్. ఈ ఇద్దరు శక్తివంతమైన గ్రహాలు ఒకే దగ్గర కలిసినప్పుడు అది కొన్ని రాసుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మరియు కెరీర్ విషయంలో ఈ టైంలో ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. ఈ బుధాదిత్య యోగం వల్ల ముఖ్యంగా 4 రాశులకు చాలా మంచి ఫలితాలు అందబోతున్నాయి. ఈ బుధాదిత్య యోగం వల్ల లైఫ్ సెటిల్ అయ్యే 4 రాసుల వారి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఆ రాసులు ఏవి మరియు వాటికి ఎలాంటి బెనిఫిట్స్ కలగబోతున్నాయో ఇప్పుడు జ్యోతిషపరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు మీ ఫ్యూచర్ ప్లాన్స్ మీద ఒక క్లారిటీ వస్తుంది. గ్రహాల ప్రభావం వల్ల వచ్చే మార్పులను మనం ఎలా ఉపయోగించుకోవాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మొదటిగా మేషరాశి వారి గురించి మాట్లాడుకుందాం. మేషరాశి వారికి ఉగాది 2026 తర్వాత ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. మీరు గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న మంచి రోజులు ఈ టైంలో స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా మనీ మ్యాటర్స్లో మీకు ఎప్పుడూ లేని విధంగా లాభాలు వస్తాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు దక్కుతాయి. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే దాని నుండి మీకు విపరీతంగా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఆఫీస్లో మీ పనితీరు చూసి బాస్కి చాలా ఇంప్రెషన్ కలుగుతుంది. దీనివల్ల మీకు ప్రమోషన్ రావడమే కాకుండా శాలరీ కూడా పెరిగే అవకాశం ఉంది. పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. మేషరాశి వారు ఈ సమయంలో చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఈ గ్రహాల మార్పు వల్ల మీ ఎనర్జీ ఇంకా పెరుగుతుంది. దీంతో ఈ సంవత్సరం మొత్తం ఎంతో చురుకుగా కనిపిస్తారు. మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తుంటే ఇది వెరీ గుడ్ టైం. ఎందుకంటే బుధుడు బిజినెస్ని కంట్రోల్ చేస్తాడు కాబట్టి మీరు పెట్టే ప్రతి అడుగు సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. ఫ్యామిలీలో కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ పాత ఫ్రెండ్స్ ఎవరైనా మీకు సడన్గా హెల్ప్ చేయవచ్చు. అలాగే పాత బాకీలు వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు ఒక లీడర్గా ఎదుగుతారు. మీ మాటకు వాల్యూ పెరుగుతుంది. కాబట్టి ఈ టైంని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇక రెండో రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా ఈ రాజయోగం వల్ల చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. మీరు జాబ్ చేస్తున్న వారైతే మీకు వర్క్ ప్లేస్లో చాలా మంచి పేరు వస్తుంది. పై అధికారులు మీ పనితీరును మెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. పాత బాకీలు ఏవైనా ఉంటే అవి ఈ సమయంలో వసూలు అవుతాయి. అంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి అవి తిరిగి రావని వదిలేసుకున్నట్లయితే ఆ డబ్బులు ఇప్పుడు మీ దగ్గరికి వస్తాయి. దీనివల్ల మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఒక ఆర్థికంగా స్థిరపడే సమయం అని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి కంఫర్ట్ అంటే చాలా ఇష్టం. ఈ టైంలో మీరు కొత్త కార్ లేదా కొత్త ఇల్లు కొనే ఛాన్స్ ఉంది. రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ సమయం చాలా ప్లస్ అవుతుంది. మీరు ఏదైనా ప్రాపర్టీ డీల్ చేస్తే అందులో మీకు భారీగా కమిషన్ లేదా లాభం వచ్చే సూచనలు భారీగా కనిపిస్తున్నాయి. మీ వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. మీ లైఫ్ పార్ట్నర్తో కలిసి ఏదైనా లాంగ్ ట్రిప్ వెళ్ళే ప్లాన్ చేస్తారు. ఆరోగ్య విషయంలో కూడా ఎటువంటి టెన్షన్ ఉండదు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం వల్ల మీరు ఏ పని చేసినా అది పర్ఫెక్ట్గా పూర్తి చేస్తారు. స్టూడెంట్స్కి కూడా ఈ టైం చాలా బాగుంటుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవారికి సక్సెస్ దక్కుతుంది. విద్యార్థులకు ఇది ఒక గోల్డెన్ టైం అని చెప్పుకోవచ్చు. మూడో రాశి తులారాశి. తులారాశి వారికి ఈ బుధాదిత్య యోగం వల్ల ఊహించిన అదృష్టం తలుపు తడుతుంది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేవారికి ఇది ఒక బంపర్ ఆఫర్ లాంటి సమయం. మీ అంచనాలు నిజమవుతాయి మరియు మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. తులారాశి వారికి ఈ సమయంలో వ్యాపారంలో విపరీతంగా కలిసి వస్తుంది. కెరీర్ పరంగా చూస్తే మీకు కొత్త ఉద్యోగ ఆఫర్స్ వస్తాయి. వేరే ఊరికి లేదా వేరే దేశానికి వెళ్ళి జాబ్ చేయాలనుకునే వారికి ఈ సమయంలో మంచి అవకాశాలు దొరుకుతాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. మీరు ఎవరినైనా మీ మాటలతో ఈజీగా ఇంప్రెస్ చేయగలరు. పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. లీగల్ ఇష్యూస్ అంటే కోర్టు కేసులు ఏవైనా పెండింగ్లో ఉంటే అవి మీకు ఫేవర్గా క్లోజ్ అవుతాయి. అలాగే శత్రువుల మీద భారీగా విజయం సాధిస్తారు. మీ పర్సనల్ లైఫ్లో ఉన్న గొడవలు అన్నీ తగ్గిపోయి ప్రశాంతత లభిస్తుంది. పిల్లల చదువు విషయంలో మీకున్న టెన్షన్ తగ్గిపోతుంది. మీ మైండ్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి మీరు క్రియేటివ్ పనులు ఏవైనా మొదలు పెడితే అందులో మీకు మంచి గుర్తింపు వస్తుంది. రైటర్స్, ఆర్టిస్ట్ మరియు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. చివరిగా కుంభరాశి వారికి బుధాదిత్య యోగం వల్ల భారీగా లాభం పొందే రాశుల్లో కుంభరాశి వారి స్థానం బలంగా కనబడుతుంది. ఈ గ్రహాల కలయిక కుంభరాశిలోనే జరుగుతుంది కాబట్టి దీని ప్రభావం మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది.
కుంభరాశి వారికి ఇదొక కొత్త లైఫ్ స్టార్ట్ అయినట్లుగా ఉంటుంది. ప్రతి పనిలో జరుగుతున్న కొత్తదనాన్ని మీరు గమనించవచ్చు. గతంలో పడ్డ కష్టాలన్నీ మర్చిపోయేలా మంచి రోజులొస్తాయి. దాదాపు 2 ఏళ్ల పాటు మీరు పడిన కష్టాలన్నీ పటాపంచలవుతాయి. మీ పర్సనాలిటీలో చాలా మార్పు కనిపిస్తుంది. మీరేదైనా పెద్ద బాధ్యతను తీసుకోవడానికి రెడీగా ఉంటారు. బిజినెస్ చేసేవాళ్ళు కొత్త కాంట్రాక్ట్స్ పొందుతారు. వ్యాపారంలో భారీ లాభాలు కనబడుతున్నాయి. ఇది మీ ఫ్యూచర్‌ని మార్చేస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కు ఫుల్ సపోర్ట్ ఇస్తారు. పెళ్లి కాని వారికి ఈ సమయంలో మంచి మ్యాచ్ దొరికే అవకాశం ఉంది. కుంభరాశి వారు నాలెడ్జ్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ టైంలో మీరు ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకోవాలి అని అనుకుంటే, అది మీకు ఫ్యూచర్‌లో చాలా హెల్ప్ అవుతుంది. మీ ఇన్‌కమ్ సోర్సెస్ పెరుగుతాయి. ఒకే దగ్గర కాకుండా 2, 3 మార్గాల నుండి మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. హెల్త్ పరంగా చూస్తే కూడా ఈ టైం చాలా బాగుంది. ఏదైనా పాత డిసీజ్ ఉంటే దాని నుండి మీకు రిలీఫ్ లభిస్తుంది. మీరు ఫుల్ ఎనర్జీతో ఉంటారు కాబట్టి ప్రతి పనిని హుషారుగా చేస్తారు. ఈ 4 రాసుల వారే కాకుండా మిగిలిన రాసుల వారికి కూడా దీని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. కానీ ఈ 4 రాసుల వారికి మాత్రం అదృష్టం రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే వచ్చిన అవకాశాలను సరిగ్గా వాడుకోవటం. గ్రహాలు మనకు సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం కొంచెం కష్టపడితే రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ బుధాదిత్య యోగం వల్ల మైండ్ చాలా షార్ప్‌గా పనిచేస్తుంది కాబట్టి డెసిషన్ మేకింగ్ చాలా బాగుంటుంది. ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఈ టైంలో తీసుకోవచ్చు. డబ్బును ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు కూడా కొంచెం ప్లానింగ్‌తో చేస్తే అది డబుల్, ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, జ్యోతిష్యం అనేది మనకు ఒక గైడెన్స్ మాత్రమే. మన కష్టం మరియు మన ఆలోచన తీరు కూడా మన సక్సెస్‌లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. గ్రహాల అనుకూలత ఉన్నప్పుడు మనం చేసే పనులు ఈజీగా అయిపోతాయి. కాబట్టి 2026 ఉగాది కోసం అందరూ వెయిట్ చేయవచ్చు. మేష, వృషభ, తుల మరియు కుంభరాశుల వారు ఈ సమయాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ప్లాన్ చేసుకోవాలి. రిలేషన్‌షిప్స్‌లో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులను క్లియర్ చేసుకోవాలి. ఓవరాల్‌గా చూస్తే ఈ సూర్య, బుధ కలయిక మానవ జీవితాల్లో కొత్త వెలుగులు నింపబోతుంది. మీ రాశుల ప్రకారం మీరు చేసే పనుల్లో జాగ్రత్తలు తీసుకుంటూ పాజిటివ్ మైండ్‌సెట్‌తో ముందుకు వెళ్తే మీరు అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అవుతారు. ఇంకా వివరంగా చెప్పాలంటే బుధాదిత్య యోగం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. ఇది మన మెంటల్ పవర్‌ని కూడా పంచుతుంది. బుధుడు మన బ్రెయిన్‌కి కారకుడు. సూర్యుడు మన ఆత్మకి కారకుడు. వీళ్ళిద్దరూ కలిసినప్పుడు మన ఆలోచనలు చాలా క్లియర్‌గా ఉంటాయి. కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు. లైఫ్‌లో ఏది ఇంపార్టెంట్ కాదు అనే విషయం మనకు బాగా అర్థమవుతుంది. ఈ క్లారిటీ ఉండటం వల్ల రాంగ్ స్టెప్స్ వేయము. అందుకే ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో మీరు చేయాల్సిన చిన్న చిన్న పనులు ఏంటంటే సూర్య నమస్కారాలు చేయడం లేదా సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల సూర్యుడికి బలం ఇంకా పెరుగుతుంది. బుధుడి బలం కోసం పచ్చని చెట్లను నాటడం లేదా పేద విద్యార్థులకు బుక్స్ కొనివ్వడం వంటివి చేస్తే మీకు ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇవన్నీ సింపుల్ పద్ధతులు. ఇవి చేయడం వల్ల మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.